యాదవులకు మంత్రివర్గ విస్తరణలో ఒక చోటు ఒక్కటి కూడా ఇవ్వలేదు, వాళ్ళకు ఒక మంత్రి పదవి కూడా కేటాయించలేదని చెప్పి ఈరోజు కొడంగల్ నుంచి కూడా ఇక్కడికి యాదవ సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు యాదవ సంఘాల సభ్యులు ఉన్నారు. బ్రదర్, ఎట్లా చూస్తారంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన దగ్గర నుంచి యాదవులకు సంబంధించి ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఒక మంత్రివర్గ విస్తరణలో కూడా చోటు దక్కలేదు, ఎట్లా చెప్తారు, అసలు ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు బాగుంటుందని మేము కూడా దీంట్లో కూడా మాకు చాలా మార్పులు వస్తాయి అనుకున్నాము. అది కొడంగల్ నియోజకవర్గం, కొడంగల్లో రేవంత్ రెడ్డిని సారి గెలుచుకుంటే కూడా మాకు కూడా బాగుంటుందని మా కుర్మ యాదవ్ని కలిసి ప్రతి గ్రామం తిరిగి కూడా సార్కు కష్టపడి ఓట్లు ఇప్పించినామన్నా. మరి కూడా మాకు ఇలాంటి కూడా మా కుర్మ యాదవ్లో కూడా ఇలాంటి ప్రాతినిధ్యం లేదన్నా. మరి మేము సారు మా విధంగా ఇట్లా ఉంటే అనుకోలేము. మేము మాకు మా జనాభా తగ్గట్ల కొడంగల్ దాదాపు మా జనాభా 60,000 పైన ఉంది. మా వాళ్ళకు కూడా కనీసం పదవులు ఇస్తా అనుకున్నాం కానీ మా వాళ్ళని కూడా ఎవరిని కూడా పదవులు ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడైనా సార్ మీకు టైం ఉంది, వచ్చి ఎలక్షన్లో కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మా వాళ్ళకి పదవులు ఇస్తే మీరు మళ్ళీ కొడంగల్లో కూడా గెలుస్తారు. కానీ మళ్ళీ మా వాళ్ళకి పదవులు ఇవ్వకుంటే మీకు కొడంగల్లో కూడా గతంలో చెప్పిండు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ తిరిగేటప్పుడు బీఆర్ఎస్ ఎంత అయితే ఇచ్చిందో వాళ్ళకంటే 2-3 సీట్లు ఎక్కువనే ఇస్తాయి, యాదవులకు అన్యాయం చేసే ప్రసక్తి లేదని చెప్పి మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి అన్న. చెప్పిండన్నా, అందుకనే మేము ఆయన కష్టపడనా ప్రతి ఊరు తిరిగి కమిటీ వేసుకొని ఆయనకు గెలిపించుకున్నామన్నా. గెలిపించుకున్నాక ఇడికి ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మా వాళ్ళకి వెళ్ళంటే మా వాళ్ళకి అసలు పట్టించుకున్న నాదురా లేడు అన్నాడా. అయితే మా బాధ ఏంటంటే మా జనాభా దగ్గర మాకు పదవులు ఇవ్వండి, మాకు దగ్గర పదవులు ఇవ్వండి. మేము వచ్చే ఎలక్షన్లో కూడా కానీ సర్పంచులు కానీ జడ్పీటీసీ కానీ కూడా మాకు వాటా మాకు ఇవ్వాలని కూడా సార్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మాకు మీరు పదవులు ఇవ్వకుంటే మేము కూడా కొడంగల్ తాలూకాలో కానీ నారాయణ జిల్లాలో కానీ ప్రతి గ్రామం తిరుగుతాము, మా వాటా మేము సాధించుకుంటామని మేము గట్టిగా మీకు హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, ఒకవేళ మీ పట్ల ఇప్పటికీ కూడా చలనం రాదు ప్రభుత్వం నుంచి, ఈ ఎలక్షన్లో ఏమైనా ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉందా? యాదవ్ మాకు మాత్రం పదవులు రాకుంటే కోడంగల్లో మాత్రము మేము 100% మేము మాత్రము రేవంత్ రెడ్డి సార్కి ఓట్లు వేయము, అక్కడ తిరుగుతాము. ఆయనకు గెలుపు కోసం తిరిగినాము, ఆయన గెలుపు కోసం మేము ఎట్లా తిరిగినామో ఆయన ఓటాయి కూడా అట్లా తిరుగుతాం. ఇది కొడంగల్ బిడ్డే కదా రేవంత్ అన్న కూడా, కొడంగల్ బిడ్డనే. అందుకనే మేము గెలిపించుకున్నామన్నా. అందుకనే మాకు ఆయన గెలిస్తే మాకు పదవులు ఇస్తాం అనుకున్నాము. మాకు ఎలాంటి పదవు మా వాళ్ళని ఇవ్వలేదు, మాకు ఏమన్నా సమస్యలు పట్టించుకున్న నాదుడు కూడా లేడు అని ఇట్లా అయితే అనుకోలేకుంటే ఇప్పుడైనా మారి మా పైన దృష్టి పెడితేనే మంచిది. లేదంటే ఆయన మారలేదు అనుకో కోడంగల్లో మాత్రం ఓటమి తప్ప కన్ఫర్మ్. ఇంతకుముందు ఆయన ఎట్లా ఓడ దిగినామో ఖచ్చితంగా ఈయన కూడా మళ్ళీ కోడంగల్లో మాత్రం ఓడమే తప్ప. బ్రదర్, ఏం చెప్తారు? ఇంతవరకు యాదవులకు ఒక మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలే అని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడికి ధర్నా చౌక్ వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, యాదవులు మంత్రివర్గ విస్తరణలో యాదవులు మంత్రిగా లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమే. దీనికి నేను ఒకటే సూచనగా చేస్తున్నా. ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా ఆయనకు కోడంగల్ కాన్స్టిట్యున్సీ కొత్తపల్లి మండల్ ఎక్కమేడ్ విలేజ్కి వెళ్ళి నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఈ ఇందిరా పార్క్ వేదికగా ఆయనకు చెప్తున్నా, ధర్నా చౌక్ వేదికగా చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ గురువు చంద్రబాబు నాయుడు అంటే మీరు బాగా ఇష్టపడతారు కదా, ఆయననన్నా ప్రతిపాదికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్లో మీ గురువుగారు అక్కడ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పల్లా శ్రీనివాసరావు యాదవ్ అనే ఒక యాదవ్కు అక్కడ పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టిండు. మరి మీకెందుకు సోయి రావడం లేదు? ఆయన శిష్యరికంగానే ఎదిగినావు కదా, నీకెందుకు ఆ సోయి రావడం లేదు? నువ్వు ఇప్పటికైనా తీసుకొని నువ్వు ఎక్కడన్నా చూడు, హైదరాబాద్ నడిబొడ్డునైనా యాదవుల ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ పట్టణాలైనా యాదవులు అంటే ఎందుకని ఇవ్వలేదు అనుకోవచ్చు, అంటే సరైనటువంటి అర్హులైనటువంటి మంత్రులు లేరనుకోవచ్చా, ఎట్లా అసలు ఎందుకని ఒక మంత్రి పదవి కానీ ఈవెన్ ఇప్పుడు షీప్స్ అండ్ గోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఒక యాదవ్ని నియమించిన పరిస్థితి లేదు ఇప్పుడు? అదే కదా మా బాధ. సరైన అభ్యర్థి లేడని నువ్వు అంటున్నావు కదా, ఎందుకు లేడు? అనిల్ కుమార్ యాదవ్ లేడా? అంజన్ కుమార్ యాదవ్ లేడా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పార్టీ మారలేదు కదా. నువ్వు ఎన్నో పార్టీలు మారి వచ్చి తొక్కుకుంటూ వచ్చినా ఎక్కుకుంటూ వచ్చినా అని చెప్పి అందరిని మీ వాళ్ళనే తొక్కుకుంటూ వచ్చి నువ్వు కూర్చున్నావు కదా. నీలాగా ఎప్పుడు అట్లా అన్యాయమైన పని చేయలేదు కదా. మా అంజన్ కుమార్ యాదవ్ గారు ఇదే హైదరాబాద్ నుంచి పార్టీ బతికుండదంటే కారణం నేనని చెప్పుకుంటావు, కానీ నువ్వు కాదు. ఈ హైదరాబాద్ నగరంలో అంజన్ కుమార్ యాదవ్ అనేటోడు కాంగ్రెస్ పార్టీ జెండాను ఇడవలేదు ఎప్పుడు. ఆయన ఉన్నాడు కదా, మరి ఆయనకి ఇవ్వచ్చు కదా. నీకేం బాధ ఆయనకి? మీరే ఎందుకు కొట్లాడుతున్నారు?
అంజన్ కుమార్ యాదవ్ మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా చాలా ధర్నాలు నిరసనలు చేశారు. గాంధీ భవన్కి కూడా గొర్రెలను తీసుకుపోయి ఒక నిరసన ప్రదర్శించారు. ఇప్పటికి కూడా ఎలాంటి చలనం లేదు. మళ్ళీ ఈ ధర్నా తర్వాత సేమ్ ఇదే పరిస్థితి ఉంటే ఎట్లా ఉండబోతా ఉన్నది మీ ముందస్తు కార్యాచరణ? ఆయన అనుకుంటున్నాడు గొర్రెలు తెచ్చిండ్రు తీసుకోపోయినరు ఇంకేం చేస్తారు ఈ గొల్లోళ్ళు అనుకుంటుండేమో, కానీ గొల్లోళ్ళ సత్తేదో చూపుతాం. ఇంతకుముందే పోచపోయిన శ్రీహరి యాదవ్ అని చెప్పిండు 4 తారీఖు మీటింగ్ ఉంది, ఎట్లా పెట్టుకుంటావు చూస్తా బిడ్డ అని చెప్పిండు. ఆ మీటింగ్ ఎట్లా పెట్టుకుంటాడో మేము కూడా చూస్తాం. నీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళే వందలాదిగా వేలాదిగా తరలి వచ్చి మేము ధర్నా చేయడం జరుగుతుంది. నీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళే చెప్తున్నాం, మేము కోడంగల్ నుంచే చెప్తున్నాం. వందలాది కాదు వేలాదిగా తరలి వచ్చి నువ్వు ఎట్లా మీటింగ్ పెట్టుకుంటావో మేము చూసుకుంటాం. నీ మీటింగ్ని అడ్డుకోకపోతే మా యాదవ్లో సత్తేందో ఆ రోజు చూడు. రైట్ బ్రదర్, ఏం చెప్తారు? ఒక పక్క మంత్రివర్గ విస్తరణ అయింది, ఒక 3 మంత్రులను కూడా అలాట్ చేశారు. కానీ ఇందులో గతంలో ఏదైతే యాదవ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 2 సీట్లు ఎక్కువ ఇస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడాన్ని ఎట్లా చూస్తారు? అన్న నేను ఏమంటున్నా అంటే ఈరోజు యాదవ్లు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల పైచిలుకు ఉన్నా కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తప్పుడు లెక్కలు చూపించి 16 లక్షల మంది ఉన్నారని చూపించారు. కానీ వాస్తవానికి 40 లక్షల పైచిలుకు ఉన్న యాదవులకు మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన తీసుకుంటే మంత్రివర్గంలో చోటు, ఎంపీ స్థానాలు, డీసీసీబీ చైర్మన్లు చాలా రకాలుగా ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సహా. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం యాదవులకు కార్పొరేషన్ చైర్మన్లు కాదు కదా, మంత్రి పదవులు కాదు కదా, ఎమ్మెల్సీలు కాదు కదా, ఎలాంటి సముచిత స్థానం కల్పించడం లేదు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు మనం ఇక్కడ యాదవుల సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే రేపు భవిష్యత్తులో అసెంబ్లీ ముట్టడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈరోజు వందల సంఖ్యలో వచ్చి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. రేపొద్దున లక్షలాదిగా వచ్చి అసెంబ్లీ ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని యాదవ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. అభ్యర్థులు లేరనుకోవచ్చా? ఎందుకంటే ఇటు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇంతవరకు ఒక యాదవ్ని పెట్టలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. దేని వైఫల్యం అనుకోవచ్చు? అభ్యర్థులు లేక కాదు, వారిని మించిన అభ్యర్థులు మా యాదవుల సంఘాలలో చాలామంది ఉన్నారు. కానీ మా వారిని ఎప్పుడైతే పైనకు తీసుకొస్తే వారి ఉనికికి దెబ్బతింటుందని చెప్పి మాకు సముచిత స్థానం కల్పించలేదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అభ్యర్థులు ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఒకటే, మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, ఒక 2 కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించాలి. లేని పక్షంలో రేపొద్దున ముందు లక్షలాది మందిని, లక్షలాది గోల్డ్రు మా సదరు సయ్యాట దున్నపోతులను తీసుకొచ్చి అసెంబ్లీలో మా సత్తా చూపిస్తాము. అప్పటికి కూడా మేల్కోకపోతే ప్రభుత్వాన్ని దించే వరకు మేము ఈ వెనుకబడుగు వేయమని తెలియజేస్తున్నాం.